భీష్ముడు కౌరవుల, పాండవుల విద్యా విలువిద్య నేర్చుకోవడం పూర్తయ్యాక గురుదక్షిణ ఇమ్మని కౌరవులకి, పాండవులకి కానుకలిచ్చి గురువుగారికిమ్మని పంపించాడు. కౌరవులు ద్రోణుడికిచ్చారు. తర్వాత పాండవులు కూడా ఇచ్చారు. నాకీ సంపదలు అవసరం లేదు. అంటే బతకడానికి అవసరమే, కానీ నాకిది కాదు కావాల్సింది. నేను విలువిద్య మొదలెట్టేటప్పుడు చెప్పాను, నాకు గురుదక్షిణగా నేను కోరింది ఇవ్వాలని. అది ఎవరైనా ఇస్తారా అని అడుగుతారు. మేమిస్తామని చెప్తారు. అలా అయితే ద్రౌపదుడు నన్ను అవమానించాడు, బంధించి తీసుకురండి అని చెప్పాడు. అప్పుడు కౌరవులు కర్ణుడిని పట్టుకుని సైన్యాన్ని తీసుకుని ద్రౌపద మహారాజుతో యుద్ధానికి వెళ్తారు. ద్రౌపదుడు వాళ్ళందరినీ శుభ్రంగా తన్ని పంపించాడు. తర్వాత అర్జునుడు, భీముడు వెళ్ళారు. ఇద్దరూ కలిసి యుద్ధం చేసి ద్రౌపదుడిని బంధించి తీసుకొచ్చి ద్రోణుడి కాళ్ళ మీద పడేశారు. అప్పుడు ద్రోణుడు అంటాడు, ఇదేంటి ఈ పేద బ్రాహ్మడితో స్నేహమే చేయకూడదని చెప్పావు, ఇప్పుడేంటి నా కాళ్ళ దగ్గర పడి ఉన్నావు ద్రౌపద అని లేవదీసి ద్రౌపదుడి కట్లు విప్పి, అప్పుడు నా భార్య బిడ్డల ఆకలి బాధ చూడలేక నీ దగ్గరికి వచ్చాను, నన్ను అవమానించి పంపించావు, పర్వాలేదులే, ఇప్పుడు నా బాధ తీరింది అని కట్లు విప్పి, ఏమి అనుకోకు, అందుకే నేను బంధించి రమ్మన్నాను అంటే, అప్పుడు ద్రౌపదుడు అంటాడు, ద్రోణాచార్య నువ్వు ఇంత మంచివాడివా అని చెప్పి సెలవు తీసుకుని వెళ్ళిపోయాడు. ఇద్దరు ఇప్పటిదాకా బాగానే ఉన్నారు. తర్వాత ద్రౌపదుడి అనుచరులు ద్రోణుడికి ఎంత కట్నకావరం అని చెప్పి ఎక్కించి ద్రౌపదుడి మనసును మార్చేశారు.